రఘునందన్ రావు గారితో కాంప్రమైజ్ అయ్యిండు రేవంత్ రెడ్డి. ఎందుకైండు అంటే ఆ యొక్క కాంప్రమైజ్ కావాలని ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు లేదా ఆ బీజేపీ సంబంధించిన వాళ్ళ బడే బాయి చెప్పిండో. ఎందుకు పోయినా మన ప్రధానమంత్రి మీటింగ్కి ఎవరినో కింది స్థాయి కార్యకర్తను ఒక కింది స్థాయి నాయకుని పంపిస్తే అయిపోయేది కదా. ఎందుకు పోయినావు? మోడీని ఎందుకు కలిసినావు? ఇంకా కలిసి మీటింగ్లో మేరే బడే బాయ్ అని చెప్తున్నాడు, గుజరాత్ మోడల్ అని చెప్తున్నాడు. గుజరాత్లో ఏం పాడైందిరా? గుజరాత్లో ఐటీ కంపెనీ ఉందా? గుజరాత్లో ఫ్రీడమ్ ఉందా? గుజరాత్లో దంగే అయినాయి. ఏం పాడైంది గుజరాత్లో? అందరు బీజేపీని వదిలేసి కాంగ్రెస్లోకి వస్తున్నారు. గుజరాత్లో ఏం పాడైంది? గుజరాత్లో ఏం లేదు. అర్థమైందా? ఆ గుజరాత్ మోడల్ బాగుందని రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు. అంటే అర్థమైంది అంత కాంప్రమైజ్ అయినావు కదా మోడీ గారితో. తెలుస్తలేదు అంటే క్లియర్గా 8 సీట్లు తక్కువ 8 సీట్లు, ఈ మిగతా 8 సీట్లు కూడా ఇస్తుండేనేమో బీజేపీ ఇంకా బలహీన అభ్యర్థులకి. కానీ మిగతా కాంగ్రెస్ అధిష్టానం ఈయన ఒక్కరి మాటనే అయినది. ఉత్తమ్ రెడ్డిని అడుగుతుంది, కోమటిరెడ్డిని అడుగుతుంది, మిగతా నాయకులను బట్టి గారిని అడుగుతుంది, మిగతా నాయకులను కూడా అడుగుతుంది. కాబట్టి ఆ మిగతా నాయకులు రికమెండ్ చేయడం వల్ల సగం మందికి కొంచెమన్నా ఆ మాత్రం సీట్లు వచ్చినాయి. లేకపోతే ఆయనకి కూడా బీజేపీ చెప్పిన వాళ్ళకి ఇప్పిస్తుండే, చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకి. ఆయనకే గతి లేదు. ఆడ వచ్చే అవకాశమే కనిపిస్తలేదు టీడీపీకి. ఈడేం చెప్తారా నాయన?